ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్స్. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వంకాయ తాలింపు చేశానండి. చాలా బాగుంది. వెల్లుల్లి కారంతో చేశాను ఈ వంకాయ తాలింపుని. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను కానీ కడాయిని కానీ పెట్టుకోవాలి. వంకాయలను చూడండి, ఇలా నీట్గా కట్ చేసి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుందాం. చాలా వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ వంకాయ వెల్లుల్లి కారం. ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి, చాలా రుచిగా అనిపిస్తుంది మీకు. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మంచిగా మెత్తపడిపోయి మగ్గిపోయి ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది టేస్టీగా అనిపిస్తుంది. ఈ ఫ్రై అయ్యేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు అలానే జీలకర్ర కారం ఒక 1.5 స్పూన్ వేసానండి కారం నేను. ఇది పక్కన పెట్టుకొని వేరే కర్రీలో కూడా యూజ్ చేసుకోవచ్చండి మనము. అలానే సాల్ట్ కూడా వేసేసి దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఈ కారంని. ఈలోపు మనకి చక్కగా ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఈ వంకాయలని ఇందులో వేసేసుకోవాలి మొత్తం అన్నీ నీట్గా. చాలా బాగుంటుందండి. ఈ చలికి ఇట్లా ఫ్రై కర్రీస్ అయితేనే తినాలనిపిస్తుంది కదండి. దీన్ని చారు కాంబినేషన్లో తింటే కూడా చాలా రుచిగా, చాలా కమ్మగా అనిపిస్తుంది. దీన్ని ఇలా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టి ఒక 5 to 6 మినిట్స్ మనం క్లోజ్ చేసుకుందామండి. చక్కగా మగ్గిపోతాయి. వంకాయలు చాలా ఫాస్ట్గా మగ్గుతాయి. ఈలోపు చూడండి, మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా కారము. ఈ కారమే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. మగ్గాయి కదండి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే ఈ కర్రీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. అన్ని కర్రీస్లో కన్నా కొద్దిగా ఒక స్పూన్, ఒక 1 స్పూన్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేశానండి మరొక 5 మినిట్స్. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. మధ్యలో అప్పుడప్పుడు చెక్ చేసుకోండి, ఏం పర్లేదు. మీకు అర్థమవుతుందన్నమాట కర్రీ ఫ్రై అయ్యాయా లేదా అనేది. చూడండి, మధ్యలో ఓపెన్ చేసి చక్కగా ఫ్రై అయిపోయాయండి. మెత్తపడిపోయాయి వంకాయలన్నీ. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కదండి వంకాయలు. ఇప్పుడు మనం ఇందులోకి ఈ కారంని వేసేసుకుందాము. మొత్తం అంతా వేసానండి నేను, ఎందుకంటే నేను కొద్దిగే పట్టాను కదా, అందుకని మొత్తం వేసేసి మంచిగా ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టైనా క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా అయినా ఇలా మగ్గించుకోవచ్చు అండి మొత్తం అంతా మిక్స్ చేసుకొని. అంతే అండి, మనకి చాలా కమ్మగా వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో వడ్డించుకొని తినేయడమే. వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.